ఆగస్టు 15 ఎర్రకోటలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి, లౌకిక పౌరస్మృతి అన్నారు. ఎన్ని రోజులు ఉన్నది? అందరికీ సమానమైనటువంటి రాజ్యాంగం కాదా? కాదు. ఎందుకు కాదు అంటే ఈ భారతీయ రాజ్యాంగం ఏదైతుందో రాజ్యాంగం ప్రియాంబుల్లో ఏముంటుందంటే భారతదేశం ఇటువంటి దేశం అని అంటే ఇది సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉంది. సెక్యులర్, మిగతావన్నీ ఓకే. సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానంగా చూడాలని. కానీ అప్పటి పాలకులు అంటే బ్రిటిష్ మనస్తత్వాన్ని పునికిపుచ్చుకొని ఇండియన్ బాడీస్ బ్రిటిష్ మైండ్స్ తోటి ఉన్నటువంటి అప్పటి పాలకులు ఇప్పుడు పేర్లు తీసుకొని, ఎందుకంటే అది పొలిటికల్ చర్చ అవుతుంది, మనం అకాడమిక్ చేస్తున్నాం కాబట్టి, ఆ బ్రిటిష్ మైండ్ ఇండియన్ బాడీ ఉన్నటువంటి అప్పటి పాలకులు ఏం చేశారంటే వాళ్ళ అవసరాలకు నిమిత్తము ఓట్ బ్యాంక్ పాలసీస్ కోసము బుజ్జగింపు రాజకీయాల కోసము హిందూ కోడ్, ముస్లిం కోడ్, స్పెషల్ కోడ్ అని చెప్పి కోడ్లు తీసుకొచ్చారు. హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, ఇవి హిందువులకు అంటే అది హిందువులకు మాత్రమే ఉంటుంది. సెక్యులర్గా అది మళ్ళీ కమ్యూనల్ అవుతుంది. ఓకే. ఏదైతే అన్ని మతాలకు సమానంగా ఉంటుందో చట్టము అది సెక్యులర్ చట్టం. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుంది. అది మర్డర్ చేసినవాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కు, పార్సీ, జైన్ ఎవడైనా అని మర్డర్ చేస్తే అందరికీ 302 ఐపీసీ ప్రకారం. కానీ ఇన్హెరిటెన్స్ వారసత్వం, పెళ్ళి, విడాకులు, తర్వాత మెయింటెనెన్స్, ఈ 4 మెయింటెనెన్స్ భరణం ఉంటుంది. ఈ 4 వాటి విషయంలో ఈ పర్సనల్ అన్నమాట. ఈ పర్సనల్ వాటిని కూడా సెక్యులర్గా చట్టాలు చేయాల్సినటువంటి అప్పటి బ్రిటిష్ మైండ్ ఉన్నటువంటి పాలకులు ఏం చేశారంటే హిందూ యాక్ట్ అని చెప్పి హిందూ యాక్టు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరు మీద హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఎట్లా షేర్ చేసుకోవాలని హిందూ కోడ్ అని చెప్పి వాళ్ళకు వర్తించేటువంటి ఫ్యామిలీ అంటే మ్యారేజు, డివోర్సు, మెయింటెనెన్స్, వీటికి సంబంధించి ఒక చట్టం, ఆస్తికి సంబంధించి ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టం, తర్వాత సిక్, పార్సీ, జైన్, క్రిస్టియన్లకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఓకే. అంటే హిందూ ముస్లిం కానటువంటి వాళ్ళందరికీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇదంతా సెక్యులర్ అనే పదాన్ని ఏదైతే మీరు బలవంతంగా ఎమర్జెన్సీ కాలంలో తీసుకొచ్చి ప్రియాంబుల్లో చొప్పించి పెట్టిర్రో ఆ స్ఫూర్తిగా విరుద్ధం. అంటే మీరు చెప్పిన దాని ప్రకారము భారతీయ పౌరులంతా సమానం కాదు కొన్ని విషయాల్లో చట్టాలు అట్లా తయారు చేశారు అప్పటి బ్రిటిష్ మైండ్ ఉన్నటువంటి పాలకులు. ఎందుకు చేశారంటే వాళ్ళ అవసరం నిమిత్తం. అయితే ఇదే కాన్స్టిట్యూషన్ యొక్క అప్పటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పట్టుబట్టి ఈ దేశాన్ని ఒక తాటిపై తీసుకురావాలి, ఈ దేశాన్ని మంచి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి చేయటానికి, దేశంలో ప్రాపర్ లా ఉండాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పారు. క్రిమినల్ కోడ్ అనేది డిఫరెంట్, సివిల్ కోడ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నేను ఎట్లా చెప్పిన ఐపీసీ క్రిమినల్ చట్టాలు అందరికీ సమానమే, కానీ సివిల్ చట్టాలు ఏదైతే వచ్చేసరికి వాటిని మతాల వారీగా విడగొట్టడం జరిగింది. కానీ ఈ మతాల వారీగా విడగొట్టడాన్ని అప్పటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన అంబేద్కర్ గారు దాన్ని పూర్తిగా వ్యతిరేకించి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 44 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో యూనిఫామ్ సివిల్ కోడ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద తీసుకొచ్చి పెట్టారు. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది నరేంద్ర మోడీ చెప్పినటువంటి విషయం కాదు, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఇది కేవలము ఎప్పుడెప్పుడు అవసరం పడ్డదో అప్పుడప్పుడు ఇది డిబేట్ లాగా బయటకు వచ్చింది. కానీ దీనికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఒక స్టేటు ఆదేశిక సూత్రాలను ఏదైతే ఆర్టికల్ 44లో పొందుపరిచినదో దాంట్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు, దాన్ని తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటాం. అవి స్టేట్ కంపల్సరీగా చేయాల్సిన పనులవి. ఆ పనులలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. దాన్ని పట్టుబట్టి చెప్పడం అంబేద్కర్ గారు పెట్టించారు. ఎందుకంటే వీళ్ళు ఈ కమ్యూనల్ లైన్స్లో పాలిటిక్స్ కోసము ఏదైతే ఈ చట్టాలను తయారు చేస్తారో దీనివల్ల రాబోయే కాలంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి అది ఊహించి
ఆయన అప్పటికి దేశం మతం పేరు మీద విభజన చెందిన చెందింది. experience తర్వాత కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయి, అవును. సపరేట్ ఒక్కొక్కరికి ఒక సకరమైన చట్టాలు ఉన్నాయి. మరి ఇవే ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఉంటే రాబోయే 25-50 సంవత్సరాల తర్వాత జనాభా పెరిగి డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చిన తర్వాత, జనాభాలో డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే తెలుసుగా, మతాలు సంఖ్య పెరిగి ఒక మత సంఖ్య పడిపోయి ఆ డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చేస్తే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయని ముందే వ్యూ చేసి ఫోర్స్ చేసి విజన్ తోటి అంబేద్కర్ గారు మాట చెప్పారు యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టాలని. ఆయన అసలు మహాత్ముడు, ఆయన అసలు మహాత్ముడు, అంబేద్కర్ గారే అసలు మహాత్ముడు. కానీ ఎవరెవరికో మహాత్మా అని పెట్టేసి దాన్ని ప్రాపగేట్ చేస్తున్నారు. కానీ ఆయన అసలు మహాత్ముడు, ఆయన ఫోర్స్ చేసిండు. రాబోయే ఫ్యూచర్లో ఇండియా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ రకమైన చేయకపోతే అని చెప్పి దాన్ని తీసుకొచ్చి పెట్టింది అంబేద్కర్ గారు 44th ఆర్టికల్లో పెట్టిండు. అయితే ఇది ఈ కాలానుగుణంగా ఎప్పుడైతే ఇటువంటి సమస్యలు ఎదురుతున్నాయో, ఛాలెంజెస్ అంటారు, జ్యుడిషియల్ లీగల్ ఛాలెంజెస్ ఇచ్చినప్పుడు ఆ డిబేట్ రావడం జరిగింది. అంతే, ఉమ్మడి పౌరసత్వం, ఉమ్మడి పౌర చట్టం, యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి డిబేట్ అయింది. కానీ ఇది ఎప్పుడో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి చెప్పిండ్రు కాబట్టి దేశ ప్రజలకు అయ్యింది. కానీ అది యాక్చువల్గా అంబేద్కర్ గారు పార్లమెంట్లో అప్పుడు డిబేట్ జరిగినప్పుడు పెట్టిందే. అది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1949లో కాన్స్టిట్యూషన్ని మేము తయారు చేశాము. దీన్ని పాస్ చేయడానికి అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఈ విషయం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ ఈ విషయం మీద బల్లగుతి చెప్పాడు, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాల్సిందే, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం పెడితే రాబోయే కాలంలో ఇది గొడవలకు తగాదాలకు దారి తీస్తుందని చెప్పి తీసుకురావడం.